హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుక్షణం మీతో. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఒక మంచి లాంగ్ వీడియోతో వచ్చానండి. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చానండి. ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మన తెలంగాణ వాళ్ళకి విజయవాడ దర్శనం అంటే చాలా రేర్ అండి, చాలా తక్కువ మంది చేసుకుంటారు. సో నాకు విజయవాడ కనకదుర్గమ్మ గురించి తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళకి బస్సులతో పాటు ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అలా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం రైల్వే స్టేషన్ కూడా టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. మనకి ఎంట్రన్స్ దగ్గర ఇలా ఒక పెద్ద గోపురం అయితే వస్తుంది. ఈ గోపురం నుండి పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వెహికల్స్ ఉన్న వాళ్ళైతే వెహికల్స్లో వెళ్ళొచ్చు. ఒకవేళ లేకపోయినా కూడా అలా బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్మోస్ట్ అది కూడా ఫ్రీ అండి. విజయవాడ అనగానే చాలామందికి గుర్తొచ్చేది కనకదుర్గమ్మ. ఈ కనకదుర్గమ్మకి కృష్ణానదికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ స్టోరీయే ముక్కుపుడక స్టోరీ అన్నమాట. ఎప్పుడైతే కృష్ణవేణమ్మ వచ్చి కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను తాకుతుందో అప్పుడు ఒక ప్రళయం సంభవిస్తుంది అని ఒక స్టోరీ అయితే చాలామందికి తెలిసే ఉంటుందండి. మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే రెండు వైపులా ఉన్నాయండి. ఒకటేమో 7 floors బిల్డింగ్ లాగా ఉంటుంది, అలా వెళ్ళొచ్చు. పక్క నుండి కూడా మెట్ల దారి అయితే ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే నడవలేని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. చాలా యూస్ఫుల్ కదా, ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చినా కూడా దర్శనం చేసుకునే విధంగా అయితే ఉంటుంది కదా. గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో ఆ ప్లేస్లో ఈ అమ్మవారు దర్శనం ఇస్తుందన్నమాట. ఎంత నిండుగా ఉంటుందో అసలు. మనం కాసేపు అక్కడ కూర్చోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, చాలాసేపు అయితే స్పెండ్ చేయొచ్చు. చాలామంది కూడా ఉంటారు. ఇంకా గర్భగుడిలో అమ్మవారి గురించి అయితే అసలు చెప్పుకోవడం కూడా అవసరం లేదు. చాలా నిండుగా ఎంత కళగా ఉంటారో అసలు. అమ్మని చూడ్డానికి కళ్ళు చాలవంటే నమ్మండి. మనం డే టైం చూసింది ఒకెత్తు అయితే నైట్ టైంలో చూసేదంతా ఒకెత్తు అనుకోవచ్చు. మొత్తం లైట్స్తో దగదగ మెరిసిపోతుంది కదా. అసలు ఎంత కళగా ఉందో గుడి అయినా అమ్మవారైనా. అసలు ఇక్కడికి రావడం అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఎంత అదృష్టం చేసుకుంటే అమ్మవార్ల టెంపుల్స్ విజిట్ చేస్తామండి. నేనైతే చాలా టెంపుల్స్, అమ్మవార్ల టెంపుల్స్ అయితే చాలా వరకు విజిట్ చేస్తూ ఉంటాను. పైనుండి చూస్తే ఒక పక్క ఇంత అందమైన లైట్స్తో ఈ ఆలయం గర్భగుడి ఆ గోపురాలు కనిపిస్తుంటే, ఇంకొక పక్క మాత్రం మహర్షులు కానివ్వండి, యాగశాల, గోశాల, వినాయకుడు ఈ పైన దర్శనం ఇస్తారన్నమాట. ఇవన్నీ మనం మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి అని అనుకుంటాం కదా, అక్కడికి పోయి చూసేసరికి ఏమైంది అని అంటే దుర్గా మల్లేశ్వర స్వామి వారి గుడి అని ఉంది. అసలు ఇదే టెంపులా కాదా అనేసి ఫస్ట్ టైం అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఈ టెంపుల్ వ్యూ అంతా మీకు నైట్ టైం చూపిస్తున్నాను కదా, నైట్ టైం వ్యూవే కాకుండా డే టైం కూడా మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట. డే టైం వ్యూ కూడా బాగుంది కదా, అసలు దేనికి అదే అనిపిస్తుంది. అసలు మార్నింగే ఆ గుడిని విజిట్ చేసుకోవడం కానివ్వండి, ఆ వెదర్ కానివ్వండి చాలా బాగుంటుండే. ఏ టైంలో వెళ్ళినా కూడా ఇలానే భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఏ టైంలో దర్శనానికి వెళ్ళినా కూడా లోపలికైతే ఫోన్స్ తీసుకురానివ్వరు. అలాంటిది మన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకలాగా చూపించాలి అన్నట్టయితే నేను ఫోన్ తీసుకెళ్ళి ఇంకా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను అన్నమాట. క్యూ లైన్స్లో కూడా ఎక్కువ మంది ఉంటుండే, అందుకే క్యూ లైన్స్ అండ్ గర్భగుడి తప్ప మిగతాదంతా కూడా నేను షూట్ చేశాను. ప్రతిదీ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా వెళ్ళి రండి ఒకసారి. ఒకవేళ మీరు వెళ్ళి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్లో నాకు చెప్పండి. ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి ఇలా అప్లోడ్ చేసినందుకు మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ని ఎండ్ వరకు చూడండి, అప్పుడే వీడియో కంప్లీట్గా ఏముంది అని అయితే తెలుస్తుంది. నా వీడియోస్ని మీరందరూ ఆదరిస్తారని, ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అమ్మవారి చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.